అనంతపురం మార్నింగ్ జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మోకాళ్లతో బైఠాయించి సిపిఐ ఎమ్మెల్యే నాయకులు నిరసన తెలిపారు. పలు అంశాలపై డిమాండ్ చేస్తూ మండల రెవెన్యూ అధికారి అప్పారావుకు వినతి పత్రం ఇచ్చి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ గిరిశిఖర ప్రాంతాల్లో రహదారులు నిర్మించి విద్య వైద్యం అందించాలని, 100 రోజుల లేబర్ బడ్జెట్ పూర్తి అయ్యే వరకు పనులు ఇవ్వాలని, రైతు వ్యతిరేక 3 నెలల చట్టాలను రద్దు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ మాఫియాను అరికట్టాలని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఈరోజు స్టేట్ వారీగా మండల కేంద్రాల్లో ధర్నాలను నిర్వహిస్తున్నాం. ఈరోజు చూస్తే పప్పు ఉప్పు నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే గిరిజన ప్రాంతాల్లో మన పాలకులు ఎన్నో మార్పులు వచ్చాయని చెప్తూ ఉన్నారు. కానీ ఈ రోజు కూడా గతంలో మేము చేసినటువంటి పాదయాత్రలో భాగంగా ఎగ్జాంపుల్ కొన్ని గ్రామాలు చెప్తాం. వనకాబడి, జోగపురం ఇటువంటి గ్రామాలు ఉన్నాయి. నేటి బ్రిటిష్ వారి పాలన నుంచి ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఈ కుటుంబ నియోజకవర్గం సంబంధించి గుణతీలేసి ఒకటి, గుణతీలేసికి రోడ్డు సౌకర్యాలు లేవు, విద్య లేదు, వైద్యం లేదు, త్రాగునీరు లేదు. ఆ గ్రామాలకి అంగన్వాడీ బిల్డింగ్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కూడా లేవు. ఈ పాలకుల కోట నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు మారిందన్నావు, ఎక్కడ మారిందిరా, మారడానికి కారణాలు ఏమి అని చెప్పి నేను ఈ పాలకులకు ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ సలహాల కోసం వాళ్ళు ఏవో మాయమాటలు చెప్పి అమాయకమైనటువంటి గిరిజన ఆదివాసులను మోసం చేస్తూ ఓట్లు తండుకొని వెళ్తుంటారు తప్ప గిరిజనులకు న్యాయం జరగలేదు. అలాగే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ కుటుంబం నియోజకవర్గం ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు కొత్త మార్పులు మోడీ గారు తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఆ రోజు కమ్యూనిస్టులు అందరూ ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం, దానికి వత్తాసు పలుకుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఎన్నో 3 కూటమిలు కూడా సర్వనాశనం చేసి అందులో ఉన్నటువంటి కొన్ని మార్పులు తీసుకొచ్చి అంచెలుగా తుంచడానికి ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అలాగే జరిగితే రానున్న రోజుల్లో ప్రజా పోరాటాలు, గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో 68, 69లో అమలైనటువంటి ఆ పోరాటాలు కూడా వెలికి చూడవలసి వస్తుందని కూడా ఈ ప్రభుత్వానికి నేను ఒకటే సవాల్ విసురుతున్నాను. ఎందుకంటే ప్రజల బతుకులు మారలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏదో పథకాన్ని దాన్ని తుంచివేస్తుండే తప్ప కానీ దానికి న్యాయం జరగట్లేదు. ఈ రోజున మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ మార్పులు అనేవి చాలా బాధాకరం. ఈ రోజు కనీసం మనిషి బ్రతకడానికి 500-600 రూపాయలు అవసరం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం 2 సార్లు ఫోటో సిద్ధాంతాన్ని పట్టుకొచ్చింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ మార్పులు తీసుకొచ్చి అంచెలుగా ప్రజల్ని విసిగించి, ప్రజల్ని మభ్య పెట్టి, కార్మికులను దూరం చేసి వాళ్ళ పొట్టలు కొట్టి ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తుంచడానికి మోడీ గారు కంకణం కట్టుకున్నారు. మేము ఈ పోరాటాలు ఉద్యమం చేస్తాం రానున్న రోజుల్లో. అలాగే ఇక్కడ వచ్చినటువంటి గిరిజనులకు కూడా కొందరు గిరిజనులకు అయితే నిరుపయోగంగా భూములు లేవు. ఆ పెద్దంతరుల చేతులు ఉన్నటువంటి ఆ భూముల్లో ల్యాండ్ సీలింగ్ భూములను కొనుగోలు ప్రభుత్వం చేయాలి. వాళ్ళు ఖచ్చితంగా 2 హెక్టార్ల భూమి పంచిపెడతామని గత ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చే వరకు పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. అలాగే రానున్న రోజుల్లో ఈ పోరాటాలని అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. ఏ సమస్య అయితే తీరలేదు.